ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ ను శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా వాసులు మరువలేకపోతున్నారు. అతని అంతిమ యాత్రలో వేలాదిగా తరలివచ్చి మురళీ నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించారు. 25 ఏళ్లకి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటున్న కల్లితండా వాసులతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తున్న మరింత సమాచారం. మురళీ నాయక్ దేశ సరిహద్దులో పాక్ తో యుద్ధం చేస్తూ వీర మరణం పొందడంతో ఇప్పుడు దేశం యావత్తు కూడా గర్వించేలాగా కూడా మురళీ నాయక్ అశేష జనవాహిని మధ్య మురళీ నాయక్ అంత్యక్రియలు కల్లితాండాలో ఆయన స్వగ్రామమైన కల్లితాండాలో జరిగాయి. అయితే కొంతమందితో మాట్లాడుతూ అసలు మురళీ నాయక్ అతి చిన్న వయసులో 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు గురించి ఏమంటారో వారి మాటల్లో విందాం. మురళీ నాయక్ తన చిన్నతనం నుంచి చాలా దేశం పట్ల ప్రేమ, అలాగే ఆయన యొక్క ఐడియాలజీ ఇవంతా చూస్తే ఆయన చాలా కసిగా వెళ్ళి నేను ఆర్మీలోకి సేవలు అర్పించి నేను తప్పకుండా చనిపోతే నేను భారతదేశం కోసమే వీరమరణం చెందుతానని చెప్పేవాడు ఎప్పుడు. ఈరోజు ఆయన లేనందున ఇక్కడ యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒక మంచి వీర జవాన్ని కోల్పోయానని చెప్పేసి ఒక పక్క బాధాకరం. అంతేకాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండి ఇలాంటి మంచి జవాన్ని భారత జాతి ముద్దుబిడ్డని కోల్పోవడం జరుగుతున్నది. మురళీ నాయక్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ అనేటువంటి యుద్ధంలో పాల్గొని మరణించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గర్వించే విధంగా మురళీ నాయక్ చనిపోలేదని చెప్పి మా యొక్క ఆశ. మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధంలో అతను చనిపోవడం అనేది యావత్ దేశానికే ఒక గర్వ కారణం అని చెప్పి మేము ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇంతటి కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు విలేకరులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి విధించి వారి యొక్క కష్టాలలో మేము పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేయడంతో ఈరోజు దేశమంతా ఈరోజంతా పెద్ద ఎత్తున ఈరోజు చాలా బాధపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలు ఆర్మీలో కావచ్చు, జవాన్ కావచ్చు, మనం పంపించడానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. మురళీ నాయక్ అభిమన్యుని కంటే ఎక్కువని నేను భావిస్తున్నాను. అభిమన్యుడు అంటే వాళ్ళు మనం అభిమన్యుడు చూడలేదు. నేనైతే అభిమన్యుడు అనుకునే నేను గర్విస్తున్నాను. నా మనవుడు ఈరోజు ఇంత వేలాది మంది గుండెల్లో, కోట్లాది మంది గుండెల్లో, మన ఇక్కడ వచ్చిండే జనాలే కాదు, కోట్లాది మంది గుండెల్లో దాచుకున్నారు. కోట్లాది మంది గుండెల్లో ఆయన అమర వీరుడు మన మురళీ నాయక్. ఇట్లా మురళీ నాయకులు ఎంతో మంది పుట్టి మన దేశానికి కాపాడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. దేశం కోసం పోరాడిన ఒక మహా వీరుడు మురళీ నాయక్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని చేదోడుగా ఉండి వాళ్ళను ధైర్యం చెప్పుకుంటూ ఈ దేశం కోసం పాటుపడిన త్యాగశీలి అని చెప్పి దేశమంతా ఎంతో గర్వకారణం ఉన్నారు. కానీ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎవరు తీర్చలేము. కానీ ఆయన ఒక గర్వంగా మనం తలెత్తి సెల్యూట్ చేయాలని చెప్పి నేను ఈ గ్రామం అదృష్టం చేసుకుంది సార్. ఈ గ్రామంలో మంచి పేరు అనేది ఇప్పుడు రాష్ట్రమంతా దేశమంతా తెలిసింది. ఇటువంటి మురళీ నాయక్ గారు ఇంకా చాలా మంది పుట్టి పెరిగి మన దేశం కోసం పోరాటంలో పాల్గొనాలని, మన దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన ఎంతో గొప్ప పేరు ఉంటుందని తెలియజేసుకుంటూ. నా పేరు వినోద్ నాయక్, కల్లితాండ గ్రామం. మురళి స్నేహితుడు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్, ఒకేసారి పుట్టాము, ఒకే రోజు పుట్టాము కూడా. నేను మార్నింగ్, అతను ఈవినింగ్. సో మేము 10th క్లాస్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం. మళ్ళీ అతను అనంతపూర్లో చదువుకున్నాను, నేను ఇక్కడ శ్రీశైలంలో చదువుకున్నాను. సో దానికి ముందు నుంచి ఆర్మీ అంటే చాలా పిచ్చి. మేము ఎంతో ట్రై చేసినాం, వద్దురా ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ ఎంచుకోరా అంటే, లేదురా నేను వేస్తే ఆర్మీ డ్రెస్నే వేస్తాను, కంపల్సరీ ఆర్మీలో వెళ్ళాలా, అది నా కళ, అది నా డ్రీమ్. నేను ఒక్కరోజు వేసుకుని నేను చచ్చిపోయినా పర్లేదు, కంపల్సరీ నేను వెళ్తాను. నాకు ఆర్మీ అంటే పిచ్చిరా, దాని గురించి తప్ప నువ్వు వేరే దాని గురించి ఏదైనా మాట్లాడు, ప్లీజ్ దాని గురించి మాత్రం అయితే తీయకు అని చెప్పేవాడు. స్పోర్ట్స్లో కానీ వాలీబాల్, క్రికెట్స్, స్పోర్ట్స్లో చాలా అంటే చాలా
హెవీగా ఆడేవాడు వాడు. జై జవాన్ మురళీ నాయక్ అమర్ రహే భారత్ మాతాకు జై అనే నినాదాలతో కళ్ళితాండా ఈ రోజు దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా వీర జవాన్ మురళీ నాయక్ నివాళులర్పించడానికి వేలాది మంది జనం కళ్ళితాండా వాసులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి జనాలు తరలి వచ్చినట్టుగా కూడా కనిపించింది. కెమెరామెన్ నారస్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.